నాయన ఒకరు అనుభవిస్తే మన పాపాన్ని దాని వల్ల మనకి ఉపయోగం ఉండదు, ఇంకా కొత్త కర్మను మనం చేకూర్చుకుంటే. వరాల వల్ల పూర్వకర్మ శేషం పోగొట్టుకున్నా అది ఆ జన్మ వరకే, మళ్ళీ ఇంకో జన్మలోనైనా నువ్వు అనుభవించక తప్పదు. కనుక మన కర్మశేషాన్ని మనమే సంతోషంగా అనుభవించేస్తే పోతుంది. పొరపాటున కూడా మనకి ఎటువంటి కష్టాలు కలిగినా కూడా చాలా మంది తిట్టేస్తుంటారు, ఆ బ్రహ్మదేవుడు నా కర్మ ఇలా కాల్చేశాడు, నా రాత ఇలా రాశాడు. ఆయన ఏమి రాయలేదండి. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, యమధర్మరాజు ఒక ఆత్మ తన దగ్గరికి వస్తే భౌతిక కాయంతో అనుభవించలేనటువంటి కర్మశేషాన్ని ఆయన అనుభవించేటట్టు చేసిన తర్వాత ఆయన చాలా సింపుల్ గా బ్రహ్మదేవుడి దగ్గరికి పంపిస్తాడు. నీకు మరుజన్మ ఎలా ఉందో నాకు తెలియదు నాయన, ఆయన దగ్గరికి పోతే ఆయన సూచన చేస్తాడని. ఆయన దగ్గరికి పోతే ఆయన ఏమంటాడు, అదిగో అక్కడ ఉంది చూస్తావా, ఒకవైపు ఉన్నది నీ దుష్కర్మ, ఒకవైపు ఉన్నది నీ సత్కర్మ, పట్టుకొని వెళ్ళు భూమి మీదకి, ఏ నువ్వు జన్మిస్తావో నాకు కూడా తెలియదు, నువ్వు అనుభవించవలసిందే అంటాడు. ఆయనేమి మనకేమి చేయరండి. అందుకే ఒక చేత్తో సత్కర్మకు సంబంధించిన కర్మఫలం, ఒక చేత్తో దుష్కర్మకు సంబంధించిన కర్మఫలం పట్టుకొని ఇలా వస్తాం భూమి మీదకి, 2 పిడికిళ్ళు పట్టుకొని ఓపెన్ చేయగానే 2 ఆరంభం అయితే ఇంకా జీవితం ఆరంభం. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, ఇంక అక్కడి నుంచి ప్రతినిత్యం పోరాటమే. అందులో మళ్ళీ సత్కర్మలు చేస్తే ప్రాబ్లం లేదు. ఈ జన్మలో ఏదో దుష్కర్మ ఫలితం ఉంటే అనుభవించేసి వచ్చే జన్మ క్యారీ ఫార్వర్డ్ ఏదన్నా ఉంటే క్యారీ ఫార్వర్డ్ పట్టుకెళ్తే సత్కర్మ పర్వాలేదు. లేదు నాయన, నేను ఇప్పుడు కూడా నేను ఇంకా ఇదే పద్ధతి పాటిస్తాను, నేను ఈ రోజు సుఖాలే చూసుకుంటాను అని అంటే ఓకే, ఎవరికి వచ్చింది ఏమీ నష్టం లేదు, అది మనం అనుభవించవలసిందే. ఎందుకంటే బృహత్ పరాశర శాస్త్రంలో ఆయన ఏం చెప్తారంటే, జ్యోతిష్ శాస్త్రంలో పూర్వకర్మ శేషము 20% మటుకే ఈ జన్మలో అనుభవిస్తాం. బ్యాలెన్స్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్. బ్యాలెన్స్ షీట్ ఏమి టాలీ అయిపోదు అక్కడ. కాబట్టి ఆ ఉన్నంతసేపు మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. అందులో నుండి బయటపడాలంటే ఏకైక మార్గం దత్తాత్రేయ మార్గం, దత్త నామస్మరణ, దత్తుడికి సర్వస్య శరణాగతి చేసుకొని స్వామి వారి క్షేత్ర సందర్శనం చేయడం.